ఏం సెలవిస్తుందంటే మీరు తెల్లని వస్త్రములు ధరించుకోమని ఉంది. ఎల్లప్పుడూ ఒకవేళ నువ్వేదైనా పరిచర్య చేసేటప్పుడు తెల్లని వస్త్రాలు పక్కన పెట్టి పరిచర్య చేసుకుని మళ్ళీ తెల్లని వస్త్రాలు ధరించుకోమని బైబిల్లో ఉంది. పరలోక రాజ్యం తెల్లని వస్త్రాలతో ఉంది, తెల్లని మహిమతో ఉంది. ఈ తెలుపు పరిశుద్ధకి సాదృశ్యం. ఎవడో తప్పు చేసినని తెల్లని వస్త్రాలు వేసుకొని మనమేదో ఈ తెల్లని వస్త్రాలు వేసుకుంటే ఏముంది, వాడు తెల్లని వస్త్రాలు తప్పు చేసింది కదా, మనం ఏ వేసుకున్నా పర్వాలేలే అని ఇట్లా సరి చేసుకోవాలి. బైబిల్లో ఏముందంటే ఒక మాట, మీ హృదయంలో నిండిన దాన్ని బట్టి మీరు మాట్లాడతారు. చెడ్డవారయ్యుండి మంచి మాటలు ఎలా పలకగలరు అని ఉంటుంది. ఈరోజు నాకు తెల్లని వస్త్రాలు వేసుకోవాలని నా మనసులో ఉంది కాబట్టి నేను వేసుకున్నాను. వేయబడితే వేసుకొని వచ్చి దేవుని ఎదుటి నిలబడి ఏమి నా హృదయం పర్వాలేదని చెప్పని ఊహించుకొని నీకు నీవు నిర్ణయం చేసుకోవడం అది